Hi Andy, this is my first video in YouTube. So we are making white sauce pasta today. So ikkada nenu wheat pasta use chestunanu. So first we need to boil the pasta. So boil cheyadaniki first nenu dantlo water lo salt and also koncham oil eskunnanu, 1 tablespoon of oil, and meeku nachinanni pasta eskondi, whatever quantity you like. అండ్ ఇక్కడేమో మిల్క్లో నేను కొంచెం ఆనియన్ అండ్ బేలీ వేసాను. అండ్ హియర్ నేను అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను, లైక్ రెడ్ చిల్లీస్ అండ్ ఆల్సో గార్లిక్ క్లవ్స్ అండ్ ఆనియన్స్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ పాస్తా టుడే. అండ్ పాస్తా బాగా బాయిల్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ like 10 minutes because it is like wheat pasta, so it will take some time to get boiled, and until it get boiled. So meanwhile meeru whatever veggies you want to have in your pasta, you can chop them, and at the same time like pasta ikkada boil అయిపోయింది. So we are taking it to some bowl so that we can use the same pan for frying all the veggies and everything. సో ఇవన్నీ నేను ఇక్కడ ఈ పాస్తా అంతా నేను తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో స్ట్రెయిన్ లైక్ ఆల్ ది వాటర్. సో ఇక్కడ నేను అన్నీ బాయిల్డ్ పాస్తా అంతా సైడ్కి తీసేసుకున్నాను. So we'll go into the next procedure, like whatever we need to add into this pot. సో ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే లెట్ దెమ్ డ్రై ఇట్, అండ్ దెన్ ఇక్కడ మనం ఆయిల్ వేసుకోవాలి యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఇక్కడ నేను కొంచెం పాస్తా తీసుకున్నా కాబట్టి, సో 1 ball of పాస్తా తీసుకున్నా కాబట్టి, సో ఐఎమ్ యూజింగ్ దిస్ మచ్ ఆయిల్ ఫర్ దిస్. అండ్ then we need to add, once the pot is hot, like oil manchiga heat అయిపోయాక we need to add this chopped garlic and also onions. Then saute it well, and then once అవి మంచిగా ఫ్రై అయిపోయాక we need to add whatever veggies we like, and here I am using this broccoli. సో బ్రాక్లీ కూడా మంచిగా సార్ట్ అవుట్ అవ్వాలి, లైక్ మంచిగా ఫ్రై అయిపోవాలి అది కూడా, సో దట్ ఇట్ టేస్ట్ గుడ్. సో ఐ లైక్ బ్రాక్లీ ఇన్ మై పాస్తా. సో వాట్ ఎవర్ వెజీస్ యూ లైక్ ఇన్ యువర్ పాస్తా, యూ కెన్ యాడ్ దెమ్ టు ఎన్హాన్స్ ది ఫ్లేవర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద పాస్తా. సో ద సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్. అండ్ ఇది మంచిగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి సేమ్ టైం. ఐ డెంట్ యాడ్ దట్ వీడియో ఇన్ దిస్ క్లిప్. సో సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నా నేను. సో ఇఫ్ యూ హ్యావ్ పెప్పర్ you can add it, or else you can add only salt. And here we have like in the same bowl, like నేను కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఇందులోకి if you have all-purpose flour, you can use all-purpose flour, or else you can use this whole wheat flour. సో ఆ టెక్స్చర్ గురించి మనం యూజ్ చేస్తున్నాం అనమాట. వైట్ సాస్ టెక్స్చర్ రావడానికి we need to have some flour here. So we can use all-purpose flour, that will be maida, or else we can even use this wheat flour. Like everyone will have wheat flour in their house, right? So you can use that. And then so ఇక్కడ నేను ఒక 2 tablespoons ఆఫ్ వీట్ ఫ్లవర్ యూజ్ చేశాను. సో అది మంచిగా మిక్స్ చేసుకొని, లైక్ లమ్స్ ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది మిక్స్ అయిపోయాక కొంచెం ఫ్రై అయ్యాలి, ఇది లైక్ పచ్చిగా ఉండకుండా కొంచెం ఫ్రై అవ్వాలి.
సో దట్ అరోమా కొంచెం వస్తుంది అనమాట. సో వన్స్ ఇది ఫ్రై లైక్ ఎంతసేపు రాదు, లైక్ ఒక 5 సెకండ్స్లో అయిపోతుంది, ఇది ఫ్రై అయిపోతుంది. సో దాంట్లో నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో మిల్క్ యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి వితౌట్ లమ్స్, సో దట్ లమ్స్ ఉంటే టేస్ట్ బాగా ఉండదు. సో without having any lumps you need to add all this into this, and then once it starts boiling, ఇప్పుడు ఇక్కడ it started already boiling, so we need to add our pasta and also this broccoli and onions and also garlic into the same pan and let it mix. Yeah, so once ఇవన్నీ యాడ్ చేశాక మనకు ఒక టెక్స్చర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద టెక్స్చర్ దట్ వీ వాంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పాస్తా, and thanks for watching. Please subscribe.